ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ద్వాదశ రాశుల వారులకు డిసెంబర్ 9వ తేదీ యొక్క దినఫలానికి స్వాగతము. ముందు మేషరాశి. మేషరాశి వారులకు నూతన పరిచయాల వలన లాభం కలుగుతుంది. సన్నిహితుల నుండి శుభవార్త అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలంగానే సాగుతాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ముఖ్యమైన సమావేశాలకు ఆహ్వానాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగమున ఉన్నతి కలిగే సూచనలు కనబడుతున్నాయి. వృషభ రాశి. చేపట్టిన పనులందు అవాంతరాలు కలిగి పూర్తి కాక నిరాశ చెందుతుంది. ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంది. సోదరులతో ఒక ముఖ్యమైన విషయమై విభేదాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు తొందరపాటు వలన విమర్శలు అధికమవుతాయి. దైవ చింతన కలుగుతుంది. మిథున రాశి. ఆర్థిక విషయాలు మందకోడిగా సాగుతాయి. గ్రహమున వివాదములతో స్థిమితం ఉండదు. దూర ప్రయాణాలు అంతంతగా అనుకూలించకపోవచ్చు. పుణ్యక్షేత్ర సందర్శనాల వలన కొంత మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆరోగ్య విషయమై జాగ్రత్త అవసరము. వ్యాపారాలలో నిర్ణయాలు మార్పులు చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. గ్రహమున శుభకార్యాలతో సందడి వాతావరణం ఉంటుంది. సమాజమున పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల నుండి ఉపశమనం కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే సూచనలు కనబడుతున్నాయి. సంతాన విద్యా విషయాలలో అనుకూలంగా ఉంటాయి. అధికారుల నుండి సానుకూల ఫలితాలు కలుగుతాయి. సింహరాశి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టాలుంటాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. సన్నిహితులతో వివాదాలకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం మందగిస్తుంది. పనుల్లో మధ్యలో ఆపేసే సూచనలు కనబడుతున్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి రాకపోవచ్చు. వ్యాపారాలు ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగమున సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కన్యారాశి. కన్యారాశి వారికి దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడే సూచనలు ఉన్నాయి. గ్రహ నిర్మాణానికి చెంది ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇతరులకు సహాయం అందిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో గల దీర్ఘకాలిక చిక్కుల నుంచి బయటపడతారు. ఆర్థికంగా అనుకూలత కలిగే అవకాశం ఉంది. తులారాశి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. రుణ ఒత్తిడి వలన కొత్త రుణాలు చేయవలసిన అవసరం వస్తుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధుమిత్రులతో ఆకస్మిక వివాదాలు ఉంటాయి. సరి అయిన నిర్ణయాలు అమలులో చేయలేక పోతారు. వ్యాపారాలు కొంత గందరగోళ పరిస్థితులు కలిగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృశ్చిక రాశి. వృత్తి ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు. ఆప్తులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పనులలో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయములు చర్చిస్తారు. వ్యాపారమున కొత్త పద్ధతులు అవలంబించి లాభాలు అందుకుంటారు. ధనస్సు. ధనుర్రాశి వారికి చేపట్టిన పనుల్లో పురోగతి కలుగుతుంది. సంతానపరంగా నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వాహన యోగం కనబడుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలత కలుగుతుంది. ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. మకర రాశి. ఆర్థిక వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. కొత్త రుణ ప్రయత్నాలు చేయవలసిన అవసరము రావచ్చు.
ఆకస్మిక ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరము. పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. చేసే ప్రతి పనిలో అవరోధాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు ఉత్పన్నమయ్యే సూచనలు కనబడుతున్నాయి. కుంభరాశి వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తిగాక చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంది. శిరోబాధలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆలోచనల్లో స్థిరత్వం ఉండక ఆర్థిక నష్టాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. చివరిగా మీనరాశి వారికి అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది. ఆర్థికంగా సంతృప్తి కలుగుతుంది. సన్నిహితులతో సంబంధాలు పెరుగుతాయి. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారమునకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యములకు హాజరవుతారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఇది ద్వాదశ రాశుల వారులకు డిసెంబర్ 9వ తేదీ అంటే ఈ రోజు యొక్క దినఫలాలు. రేపటి దినఫలాలతో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః.